OnePlus 15 ఈ మంత్లో సెకండ్ వీక్లో లాంచ్ అవబోతుంది. దాని గురించి అందరూ తెలిసిన విషయమే. బట్ దాని తర్వాత సెకండ్ మోడల్ OnePlus 15R మనకి మరో కొద్ది రోజుల్లో రాబోతుంది అనమాట. OnePlus 15కి OnePlus 15Rకి స్పెక్స్ వైజ్ మాత్రం చాలా డిఫరెంట్ ఉంది. మన అందుబాటులో OnePlus 15 కొనలేకపోయాను అనుకున్నట్లయితే కనుక OnePlus 15R గురించి చాలామంది వెయిట్ చేయొచ్చు. ఎందుకంటే OnePlus 15R చాలా మార్పులతో రాబోతుంది అనమాట. OnePlus 13Rతో పోల్చుకుంటే ఏంటి ఆ మార్పులు, దాని గురించి క్లారిటీగా మీతో మాట్లాడతాను. స్కిప్ చేయకుండా మీరు ఎండ్ వరకు చూడండి. మీరు OnePlus ఫ్యాన్ అయితే కనుక ఏ OnePlus మొబైల్ ఇప్పుడు వాడుతున్నారు అండ్ ఏ OnePlus మొబైల్ కొందామని చెప్పి అనుకుంటున్నారు దాని గురించి కింద కామెంట్ చేయండి, నేను ఒకసారి చూస్తాను. టాపిక్కి వెళ్ళిపోదాం. టాపిక్ వెళ్ళిపోయే ముందు నా పేరు రమణ, మీరు చూస్తున్న రమణ టెక్ లైఫ్. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్ ఉంది, చాలా డీల్స్ పోస్ట్ చేస్తున్నాను అనమాట. ప్రతి గాడ్జెట్ మీద పోస్ట్ చేస్తూనే ఉన్నాను. ఫాలో అయిపోతే ఇప్పుడే ఫాలోతో ఉండండి. డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను అండ్ ఇప్పుడు బాగా వచ్చే ఉంటుంది. ఫాలో అయితే కనుక మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూనే ఉంటాను అనమాట. టెలిగ్రామ్కి వచ్చేసరికి ఇప్పుడే ఫాలోతో ఉండండి. టాపిక్లకు వస్తే OnePlus 13R సక్సెసర్ OnePlus 15R అనమాట. డిజైన్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడదాం. డిజైన్ క్వాలిటీ విషయం చూసుకుంటే కనుక మనకి ఎటువంటి మార్పు లేదు. OnePlus 13Sకి OnePlus 15కి OnePlus 15Rకి OnePlus 13Sకి OnePlus 13Rకి ఎక్కడ డిఫరెంట్ ఉందనుకుంటే సైజ్ మాత్రమే మారుతుంది తప్ప కానీ మిగతా అన్ని సేమ్ మనకి ఒకలాగే ఉంటుంది. బట్ న్యూ లుకింగ్ హ్యాండిల్ అంటూ ఏం ఉండదన్నమాట. కొంచెం డిజైన్ క్వాలిటీ మార్చుంటే కనుక కొంచెం బాగుండు. బట్ OnePlus 13Sకి OnePlus 15Rకి డిజైన్ క్వాలిటీ విషయంలో ఎటువంటి మార్పు లేదు. బ్యాక్స్ మనకి వర్టికల్ రూపంలో వస్తుంది కెమెరా బంప్స్, ఫ్రంట్ మనకి పంచో డిస్ప్లేతో వస్తుంది. ఇది ఫ్లాట్ డిస్ప్లే అనమాట. ఈ మధ్యకాలంలో చాలా మంది ఫ్లాట్ డిస్ప్లే ఇష్టపడుతున్నారు. ఎందుకంటే గేమింగ్ కోసం చాలా మంది ఇష్టపడతారు కాబట్టి వాళ్ళకి ఇన్ హ్యాండ్ ఫీలింగ్ అనేది చాలా బాగుండాలి కాబట్టి అందుకే ఫ్లాట్ డిస్ప్లే చాలా మంది యూజ్ చేస్తారు, ఇష్టపడుతూ ఉంటారు. డిజైన్ క్వాలిటీ విషయంలో 13Sకి 15కి 15Rకి ఎటువంటి మార్పులు లేవు. ఇక నెక్స్ట్ మాట్లాడితే బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడితే చుట్టూ ఫ్రేమ్ మనకి అల్యూమినియం ఫ్రేమ్తో వస్తుంది. ఫ్రంట్ మనకి విక్టర్స్ ప్రొడక్షన్ మనకి ఇందులో యూజ్ చేస్తున్నారు. ప్రొడక్షన్ విషయంలో మాత్రం ఎక్కడ మార్పులు ఉండవన్నమాట, మంచిగా తీసుకొస్తారు. OnePlus 13R నుంచి OnePlus 12R నుంచి మనకి బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంటుంది. బిల్డ్ క్వాలిటీ విషయంలో OnePlusని తక్కువ చేయడం చాలా బాగుంటుంది. ఇక నెక్స్ట్ మాట్లాడితే డిస్ప్లే క్వాలిటీ గురించి మాట్లాడితే 6.83 ఫుల్ హెచ్ డిస్ప్లే సూపర్ ఎంబెడ్ డిస్ప్లేతో వస్తుంది. 1.5 రెజల్యూషన్తో వస్తుంది. 10-bit ప్యాన్లో డాల్బీ స్టీరియో అన్ని ప్రొవైడ్ చేస్తారు. ఎక్కడ మార్పు ఉంది అనుకుంటే మనకి 165 Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది అనమాట. OnePlus 15 OnePlus 15R ఇక్కడ మార్పులు తీసుకొస్తున్నారు. ఇందులో వచ్చేసరికి ఈసారి అయితే మాత్రం డిస్ప్లే మీద మంచి ఫోకస్ పెడుతున్నారు. అలాగే మనకి ప్రాసెసర్ మీద ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు అనమాట. సో డిస్ప్లే క్వాలిటీ విషయంలో ఈ మొబైల్ మనం ఎక్కడ తక్కువ చేయగల చాలా బాగుంటుంది. డిస్ప్లే క్వాలిటీ కానీ ఆడియో క్వాలిటీ కానీ పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది అనమాట. ఇందులో వచ్చేసరికి మీరు ఎక్కువ మల్టీమీడియా చూస్తాను అనుకుంటే కనుక ఈ డిస్ప్లే క్వాలిటీ చాలా బాగుంటుంది. ఇందులో హైలైట్ పాయింట్ ఏమనుంది అనుకుంటే అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ ఇందులో యూజ్ చేయబోతున్నారు. చాలా ఫాస్ట్ గా మనకి యాక్యురేట్ గా ఉంటుంది అనమాట. ఇది మాత్రం హైలైట్ గా ఉంటుంది. ఇక నెక్స్ట్ మాట్లాడితే ప్రాసెసర్. ఇది మనకి స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్తో వస్తుంది. ఇందులో కొత్త చిప్సెట్ యూజ్ చేయొచ్చు అని చెప్పి కొన్ని రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయన్నమాట. దీని పేరు మనకి G సిరీస్ అని చెప్పి మెన్షన్ చేశారు కొన్ని వెబ్సైట్లో వచ్చేసరికి. ఈ ప్రాసెసర్తో పాటు మనకి ఈ చిప్సెట్ తీసుకొస్తే గనక గేమింగ్ విషయంలో చాలా హెల్ప్ అవుతుంది. ఈ ప్రాసెసర్ చాలా మంచి ప్రాసెసర్ మీకు. అలాగని చెప్పి వేరే చిప్సెట్ తీసుకొస్తున్నారని చెప్పి ఈ ప్రాసెసర్ తక్కువ అంచనా ఏమకండి. ఆ చిప్సెట్ ఉన్నా లేకపోయినా సరే OnePlusకి మంచి మార్కెట్ ఉంది. గేమింగ్ విషయంలో బాగా హ్యాండిల్ చేస్తుంది. గేమింగ్ వచ్చేసరికి చిప్సెట్ యూజ్ చేస్తే కనుక కొన్ని విషయాల్లో యూజ్ అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్గా డిస్ప్లే కొంచెం బ్రైట్గా తీసడం కానీ, కెమెరా విషయంలో కొంచెం బ్రైట్గా కనిపించడం కానీ, అండ్ ప్రాసెసర్ విషయంలో కానీ బ్యాటరీ కొంచెం ఎక్స్ట్రా రావడం కానీ ఇందులో మనకి చాలా ఉపయోగపడుతుంది. ఇదేనే కాదు, చాలా బ్రాండ్స్ మనకి న్యూ చిప్సెట్ యూజ్ చేస్తూనే ఉన్నారు చిన్నగా అనమాట. షామీ, రెడ్మీ, రియల్మీ చాలా వరకు మనకి తీసుకొస్తూనే ఉన్నారు. సో తీసుకురావచ్చు. నాకు తెలిసి 2026 మనకి ఈ కొత్త చిప్సెట్లు యూజ్ చేయవచ్చు అనమాట చాలా మొబైల్స్లో వచ్చేసరికి. డోంట్ వరీ. ఇంకా ర్యామ్ స్టోరేజ్ గురించి మాట్లాడితే 850 GB స్టోరేజ్ వస్తుంది. 1250 GB స్టోరేజ్తో వస్తుంది. LPDDR5X ర్యామ్తో వస్తుంది. UFS 4.1 సపోర్ట్ చేస్తుంది. ర్యామ్ కానీ స్టోరేజ్ కానీ ప్రాసెసర్ కానీ అండ్ ఇవన్నీ మనకి చాలా యూజ్ అవుతాయి అనమాట. ఇందులో హైలైట్ పాయింట్ ఏమన్నది అనుకుంటే కనుక X యాక్సిస్ లైనర్ మోటార్తో వస్తుంది కాబట్టి హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్స్ చాలా బాగుంటాయి అనమాట. సాధారణ మనకి OnePlusలో బాగుంటాయి. సో దాన్ని కొంచెం అప్గ్రేడ్ చేస్తున్నారనమాట. ఇది మనకి గేమింగ్ విషయం చాలా హెల్ప్ అవుతూ ఉంటుంది. బ్యాక్ స్టెప్స్ కానీ ఫుట్ స్టెప్స్ కానీ మనకి ఆ సౌండ్స్ కానీ చాలా బాగా హ్యాండిల్ చేయగలదు. అండ్ వైబ్రేషన్ కూడా చాలా బాగుంటుంది. సో ఇది ఎక్సలెంట్ గా ఉంటుంది అనమాట. గేమింగ్ ఆడే వాళ్ళకి ఈ చిప్సెట్ చాలా యూజ్ అవుతుంది. మీకు ల్యాగ్స్, ఫ్రేమ్ డ్రాప్స్ అంటూ ఏమీ ఉండవు.
ఇక నెక్స్ట్ మాట్లాడితే కెమెరాస్ అనమాట. బ్యాక్ సైడ్ మనకి రెండు కెమెరాలు ఉన్నాయి. 50 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా, సోనీ IMX906 సెన్సార్, 8 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్. బ్యాక్ నుంచి ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెప్ ఉంటుంది, ఆప్టికల్ ఇమేజ్ స్టెప్ ఉంటుంది. ఇందులో హెడ్ పాయింట్ ఏమైనా ఉంది అనుకుంటే కనుక నార్మల్ గా అయితే కనుక OnePlus Nord 5 లో మనం 2x వరకు మాత్రం మనం జూమ్ చేసి ఫోటోస్ తీయొచ్చు. ఇందులో మనకి ఒక 1x ఎక్స్ట్రా పెంచుతున్నారు అనమాట. అంటే 3x వరకు మనకి ఆప్టికల్ జూమ్ చేసి ఫోటోస్ తీయొచ్చు. బట్ డెడికేట్ గా ఒక కెమెరా లేదు. బట్ నార్మల్గా అయితే కనుక కొంచెం బ్లర్ అవుతాయి. సాఫ్ట్వేర్ ద్వారా కొంచెం ఫిక్స్ చేయొచ్చేమో తెలియదు కానీ బట్ ఇక్కడ మనకు డిసప్పాయింట్ చేస్తుంది అనమాట. సింగిల్ కెమెరా మాత్రం దీంట్లో యూజ్ చేయబోతున్నారని చెప్పి కొన్ని రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి. OnePlus 13R లో మనకి కెమెరాస్ కొంచెం బాగుంటాయి. బ్యాక్స్ 2 కెమెరాలు 50 మెగా పిక్సెల్ 50 మెగా పిక్సెల్. సో అది కెమెరా క్వాలిటీ హైలైట్ గా ఉంటుంది. బట్ ఒక కెమెరా మనకి దీంట్లో డౌన్ గ్రేడ్ చేశారు కాబట్టి చూద్దాం. మనకి ఏమో ఫీడ్బ్యాక్ తీసుకుంటే కనుక కెమెరా పెంచవచ్చు, ఫీడ్బ్యాక్ తీసుకోకపోతే కనుక కెమెరా పెంచవచ్చు, పెంచకపోవచ్చు. సింగిల్ కెమెరా అయితే కనుక బాగానే ఉంటుంది కానీ బట్ డెడికేట్గా ఒక కెమెరా ఉంటే కనుక అది వేరే లెవెల్లో ఉంటుంది. దాంతో పోటీ పడలేదు ఈ మెయిన్ కెమెరా వచ్చేసరికి. మెయిన్ కెమెరా తీసిన ఫొటోస్ 1x 2x బాగానే ఉంటాయి కానీ 3x నుంచి తీసిన ఫొటోస్ కొంచెం బ్లర్ అవుతూ ఉంటాయి కాబట్టి షేక్ అవుతూ ఉంటాయి. కెమెరా కొంచెం పెంచితే కనుక నాకు తెలిసి చాలా చాలా బాగుంటుంది. సెల్ఫీ 16 మెగా పిక్సెల్, బ్యాక్ నుంచి 4 క్యాబిలిటీ ఉంటుంది, ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెప్లతో వస్తుంది, ఆప్టికల్ ఇమేజ్ స్టెప్లతో వస్తుంది కాబట్టి వీడియో క్వాలిటీ, ఇమేజ్ క్వాలిటీ మెయిన్ కెమెరా అయితే కనుక చాలా చాలా బాగుంటుంది. నెక్స్ట్ మాట్లాడితే బ్యాటరీ అనమాట. బ్యాటరీ కెపాసిటీ చాలా పెంచబోతున్నారు ఇందులో వచ్చేసరికి. 7800 mAh బ్యాటరీతో వస్తుంది. 120 వాట్స్ ఇందులో ప్రొవైడ్ చేయబోతున్నారు. సో చాలా ఫాస్ట్ గా మనకి ఛార్జ్ అవుతుంది. 1 డే పైనే వస్తుంది బ్యాటరీ లైఫ్ వచ్చేసరికి. నార్మల్ గా OnePlus Nord 5 నాకు ఒక 1.5 డే వస్తుంది అనమాట. మార్నింగ్ ఛార్జింగ్ పెడితే కనుక నెక్స్ట్ డే మధ్యాహ్నం దాకా వస్తుంది. సో ఇది మాత్రం బిగ్ బ్యాటరీ, బిగ్ ప్రాసెసర్ కాబట్టి ఇంకా రావచ్చు. హెవీ గేమ్స్ ఆడతా అనుకుంటే కనుక 1 డే బిలే వస్తుంది కానీ మీరు హెవీ గేమ్స్ ఆడను ఒక డేట్ యూజ్ చేస్తా అనుకుంటే కనుక 1 డే పైనే వస్తుంది అనమాట. బ్యాటరీ విషయంలో, ఛార్జర్ విషయంలో నో ఇష్యూ. ఇంకా ఎక్స్ట్రా ఫీచర్స్ గురించి మాట్లాడితే కనుక ఇది అవుట్ ఆఫ్ బాక్స్ మనకి N16తో వస్తుంది. నాకు తెలిసి అప్డేట్ పెంచబోవచ్చు. 4+5 కానీ లేదా 3+6 కానీ పెంచవచ్చు అని అనుకుంటున్నాను. N16తో వస్తుంది కాబట్టి లేటెస్ట్ ఓఎస్, లేటెస్ట్ అప్గ్రేడ్. ఓఎస్కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. OnePlusలో మెయిన్ ఆయుధపట్టు ఈ ఓఎస్ అనమాట. రీసేల్ వాల్యూ కూడా చాలా బాగుంటాయి. అండ్ NFC ఉంటుంది, IR బ్లాస్ట్ ఉంటుంది, బ్లూటూత్ 5.4తో వస్తుంది, IP రేటింగ్ ఉండబోతుంది, ప్లస్ కి ఉండబోతుంది. ప్లస్ కి అనేది చాలా వరకు యూజ్ చేయలేకపోతున్నాం. ఎందుకంటే అది ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే సడన్ గా మనకి ప్రెస్ అయిపోతుంది అనమాట. దాన్ని ఆఫ్ చేసేస్తున్నారు చాలా మంది. నేనైతే ఆఫ్ చేశాను, మిగతా గురించి నాకు తెలియదు కానీ IP రేటింగ్తో వస్తుంది కాబట్టి డోంట్ వరీ. ఇవి మనకి OnePlus 15R లో చాలా వరకు స్పెక్స్ ఇవే అనమాట. నాకు తెలిసి మారుస్తే నాకు తెలిసి కొంచెం కొంచెం మార్పులు చేయొచ్చు కానీ పెద్దగా మార్పులు అంటూ ఏమీ ఉండవు. సో ఆ కెమెరా ఒకటి పెంచుంటే కనుక సూపర్ ఉన్న మొబైల్ వచ్చేసరికి చూద్దాం. మనకి కొన్ని రోజులు ఉంది కాబట్టి ఫీడ్బ్యాక్ ద్వారా చాలా మంది ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉంటారు. మార్చొచ్చు, మార్చిపోవచ్చు. ఎందుకంటే చాలా మొబైల్స్ మార్చారు కాబట్టి చెప్తున్నాను. ఫీడ్బ్యాక్ తీసుకుంటే కనుక ఈ కెమెరాస్ కొంచెం ఎక్స్ట్రా తీసుకురావచ్చు. చూద్దాం. ఈరోజు టాపిక్ దన్నమాట. ప్రైస్ గురించి చెప్పలేదు కదా మీకు. ప్రైస్ గురించి మాట్లాడితే బేస్ వేరియంట్ మనకి 850 GB స్టోరేజ్ మనకి 45,000 ఉండొచ్చు అని చెప్పి అంటున్నారు. నాకు తెలిసి అంత ఉండకపోవచ్చు. 40 నుంచి 35 ఈ మధ్యలో మనకి ఫెస్టివల్ అవుతుంటుంది అనమాట. ప్రైస్ వచ్చేసరికి లాంచింగ్ ప్రైస్ మనకి కార్డ్ ఆఫర్తో పాటు మనకి 40K వస్తుంది కాబట్టి చూద్దాం. ఇది ప్రైస్ అనమాట. అండ్ ఈ మొబైల్ గురించి ఎంతమంది వెయిట్ చేస్తున్నారు, స్పెక్స్ ఏం మారితే బాగుండు అని చెప్పి మీరు ఏమనుకున్నది కింద కామెంట్ చేసేయండి. ఈ రోజు టాపిక్ ఇదనమాట. మీకు నచ్చింది అనుకున్న ప్లీజ్ లైక్ చేయండి. నా పేరు రమణ, మీరు చూస్తున్నారు రమణ టెక్ లైఫ్. అండ్ నిన్న మన ఛానల్లో 10,000 బెస్ట్ మొబైల్స్ ఏమున్నాయి అని చెప్పి ఒక వీడియో చేశాను. చూడకపోతే పైన కార్డ్స్ లో పెడతాను. ఈ పాటికి ఎండింగ్ వచ్చే ఉంటుంది. క్లిక్ చేయండి. మీకు నచ్చింది అనుకుంటే కనుక చూడండి. అండ్ మన ఛానల్ గ్రోత్ పెంచండి, ఫాలో అవుతూ ఉండండి. బై బై.